గీతా జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మలయాళ స్వామి ఆలయంలో సామూహిక భగవద్గీత పఠనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. గీతలోని సారాంశాన్ని వివరిస్తూ భక్తులు విద్యార్థులను ఉత్తేజపరిచారు. భగవద్గీత పఠనం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని కోరుట్ల జగదీశ్వరాశ్రమం నిర్వాహకులు ఆత్మానందగిరి స్వామి తెలిపారు. वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्ताने कर्मयोगाभ्यासः कुर्वद्वन्द्वातन्यस्याध्यात्मचेतसा निराशे निर्ममो भूत्वा युध्यस्य साक्षात् परब्रह्म పవిత్రమైనటువంటి గీతా జయంతి శ్రీకృష్ణుడు మరి అర్జునుడు ఉపదేశించినటువంటి యొక్క రోజు కనుక ఈ రోజు మనం గోదావరి కని ఈ మలయాళ సద్గురు గీతాశ్రమంలో మనం గొప్పదైనటువంటి యొక్క ఈ పారాయణం జరుపుకుంటున్నాము. పిల్లలందరూ కూడా చాలా మంది వచ్చేసినారు. స్కూల్ పిల్లలు కూడా వచ్చేసి భగవద్గీత పారాయణం చేస్తున్నారు. ఈ భగవద్గీత పారాయణం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎత్ర గీతా విచారచ్చ పఠనం ఎక్కడనైతే ఈ గీత గురించి పఠనము, పారాయణము, విచారణ ఇదంతా కూడా ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మరి మనకు ఏమి తక్కువ ఉండకుండా మరి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మనం చేసేటువంటి నిత్య కర్మలలో కూడా మనకు ఎంతో సహాయపడుతుంది భగవద్గీత. భగవద్గీతలో ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో భక్తి ఉంది. కర్మకు సంబంధించినటువంటి మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ రోజుననే అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో భగవద్గీతను బోధించిన రోజు, అనగా గీతా జయంతి రోజు. జయంతి అనే ఉత్సవాలు ఎంతో గొప్ప పవిత్రమైనటువంటి పండుగ సందర్భంలో పవిత్రమైనటువంటి మహనీయులకు జరిపే ఉత్సవాలు కాబట్టి గీతా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. భగవద్గీత కించిదీత గంగా జలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ తస్య కరోతి యమోపి నక్షర్చాం అని ఈ రోజు శ్రీ 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 మహాసద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో మరి గీతా మందిరం, ఈ ఆశ్రమంలో గీతా పారాయణము ఈ రోజు గీతా జయంతి సందర్భంగా, అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర సంగ్రామములు 18 అధ్యాయాలు 18 రోజులు మరి అర్జున వారికి ఉపదేశం చేశారు. అలాగే మరి మనము ఈ రోజు ఆయనను స్మరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పినటువంటి భగవద్గీతను